హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నార్వే ఐక్యరాజ్య సమితి చేసిన ఒక సర్వే ప్రకారం ఈ ప్రపంచం మొత్తంలోకెల్లా నార్వే దేశపు ప్రజలు అత్యంత ఆనంద భరితులుగా ఉన్నారంట. ఎవర్గ్రీన్ అనే ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయిన ఫ్రెంచ్ మోడల్ ఏమన్నదంటే, నేను ప్రపంచమంతటా ప్రయాణించిన చివరికి ఈ నార్వే దేశంలో స్థిరపడి అక్కడ కేక్స్ అమ్ముతూ జీవనం కొనసాగిస్తాను అని చెప్పిందంట. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాలలో ఈ నార్వే దేశం కూడా ఒకటి. ఈ నార్వే దేశం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఈ వీడియో అప్లోడ్ చేసిన ఖచ్చితంగా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఎంతగానో మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఇన్ దిస్ వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ నార్వే దేశం ఐరోపా ఖండంలో ఉంది. 3,482 స్క్వేర్ కిలోమీటర్ల భూ విస్తీర్ణం, 19,500 స్క్వేర్ కిలోమీటర్ల నీటి విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రపంచంలోనే ఈ నార్వే కంట్రీ 68వ అతిపెద్ద నేషన్గా కూడా ఈ నార్వే దేశం ఉంది. ఆస్లో నగరం ఈ నార్వే దేశానికి క్యాపిటల్ సిటీగా ఉంది. అంతేకాదు ఆస్లోలోనే నార్వే దేశపు రాజకీయ సమావేశాలు జరుగుతాయట. 2016లో జరిగిన ఒక సర్వే ప్రకారం నార్వే దేశపు జనాభా 5,67,114 అని తేలింది. ఇది ప్రపంచంలోనే జనాభా సంఖ్యలో 70వ స్థానంలో ఉంది. అలాగే అందులో 7,10,000 మంది వలసదారులు అక్కడ స్థిరపడ్డారట. అంటే మొత్తం జనాభాలో 86% అక్కడే పుట్టిన వారైతే 14% వలస వచ్చి అక్కడే స్థిరపడిపోయారట. ఈ వలసదారులు ముఖ్యంగా వెస్టర్న్ యూరోప్ మరియు అమెరికా, మొర్రాగో తదితర ప్రాంతాల నుండి వచ్చిన వారేనట. ఈ నార్వే దేశానికి బోర్డర్గా 3 దేశాలు ఉన్నాయి. అవి ఫిన్లాండ్, స్వీడన్, రష్యా. ఈ నార్వే దేశపు చరిత్రను చూసుకుంటే నార్వేలో 10,000 సంవత్సరాల పూర్వం అనగా ఐసేజ్లోకి వెళ్తే అక్కడ మంచులోతు 4 కిలోమీటర్ల లోతు వరకు ఉండేదట. మెల్లమెల్లగా ఇల్లు గడిచే కొద్దీ ఆ మంచు కరిగి కింద భూమి ఏర్పడింది. ఆ ఆరణ్యాల అనేక హైలాండ్స్గా ఏర్పడడం వల్ల మరియు అక్కడ మంచు కరిగి మంచినీరుగా పారి నార్వే సముద్రంలో కలిసేవట. అలా అయిన ల్యాండ్ మెల్లగా పచ్చనగడితో వ్యవసాయం సారం కలిగిన భూమిగా మారింది. అక్కడ జీవించే అనేక జీవరాశులు రీప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. అప్పుడు ఈర్లిమ్యాన్ జంతువులను వేటాడడానికి అక్కడికి వచ్చారట. క్రీస్తు శకం 1015లో టెన్స్ దేశంతో నార్వే యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత కోలాఫ్ డి హల్సన్ నార్వేకి తానే రాజుగా ప్రకటించుకున్నాడట. ఆ సమయంలో తన ప్రజలను క్రైస్తవంలోకి మార్చుకున్నాడట. ఆ తర్వాత ఆయన ఒక క్రైస్తవ సాధువుగా మారాడట. ఆయనను ప్యాట్రాన్ సెయింట్ ఆఫ్ నార్వే అని అక్కడ ప్రజలు పిలుచుకుంటారట. అనగా పవిత్రమైన పోషకుడు అని అర్థం కలిగి ఉంటుంది. ఈ నార్వే దేశం యొక్క సముద్ర తీర ప్రాంతం విషయంలోకి వస్తే ఇది ప్రపంచంలోనే 7వ అతిపెద్ద తీరంగా పేరు పొందింది. నార్వే తీర ప్రాంతం యొక్క మొత్తం విస్తీర్ణం 25,148 కిలోమీటర్లు. చాలా ఫేమస్ బీచ్లు ఈ తీర ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ సముద్రపు నీటికి ఒక విశిష్టత ఉంది. అది ఏంటంటే ఈ ప్రపంచంలోనే అత్యంత చల్లటి సముద్రపు తీరాలుగా వీటిని చెప్పుకుంటారు. గోసలలోని బీచ్ల్లో జూలై, ఆగస్టు లాంటి వేసవి నెలలో కూడా 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నీరు చల్లగానే ఉంటుంది. వేసవి కాలంలోనే అంత చల్లగా ఉందంటే ఇక చలికాలంలో ఇంకెంత చల్లగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే ఈ దేశం జీడిపి క్యాపిటల్లో 3వ స్థానంలో ఉంది. ఈ నార్వే దేశానికి రెవెన్యూ ఏ విధంగా వస్తుందో దాని ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ గురించి ఒక్కసారి తెలుసుకుందాం. నార్వే దేశం ఒక్కటే ఇంపోర్ట్ చేసుకునే దానికన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేసే దేశం ఈ నార్వే దేశం. ఈ దేశపు గూడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ వాల్యూ సుమారుగా $89.4 బిలియన్ వరకు ఉంటుందట. గూడ్స్ లో మొత్తంగా పెట్రోలియం 26% వరకు ఉండగా మరియు న్యాచురల్ గ్యాస్ 23% వరకు ఉందట. అంతేకాదు మరొక ఆశ్చర్యకరమైన ఎక్స్పోర్ట్స్ వాల్యూ కలిగిన గూడ్స్ ఏంటంటే నాన్ ఫిలెట్ ఫిష్. ఈ ప్రపంచం మొత్తంలో 7.2% వరకు నాన్ ఫిలెట్ ఫిష్ ఈ నార్వే దేశంలోనే లభిస్తుందట. అలాగే ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే ఈ దేశం ఇంపోర్ట్స్ చేసుకునే గూడ్స్ ఏంటంటే కార్లు. అది కూడా కేవలం 1% మాత్రమే ఉందట. అలాగే కంప్యూటర్ ఎక్విప్మెంట్స్ మరియు ఫుడ్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటుందట. ఈ నార్వే దేశం యొక్క ఇంపోర్ట్స్ వాల్యూ సుమారు $72.3 బిలియన్ వరకు ఉందట. ఈ నార్వే దేశంలో చేపలు, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ కాకుండా మరొక అత్యధిక రెవెన్యూ ఏంటంటే వ్యవసాయం. ఆధునిక పద్ధతిలో వ్యవసాయ లాభాల వల్ల ఈ దేశ జీడిపి $391 బిలియన్ వరకు ఉందట. ప్రపంచంలోనే అత్యధిక జీడిపి కలిగి ఉన్న దేశాలలో 46వ స్థానంలో ఈ నార్వే దేశం ఉందట.
ఈ దేశం ఈ ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీగా పేరు పొందింది. ఇది ప్రపంచంలోనే నార్వే పెట్రోల్కు న్యాచురల్ గ్యాస్కు ఎక్కువ ధర పలుకుతుందంట. ఈ నార్వే దేశపు అత్యంత ఆసక్తికరమైన మరొక ఎక్స్పర్ట్ ఏంటంటే క్రిస్మస్ ట్రీ. ఈ క్రిస్మస్ ట్రీస్ పెద్దవి ఈ నార్వే దేశంలోనే పెరుగుతాయట. అక్కడ వారు ఆ దేశానికి ఆ చెట్లు ఉండడం వారు అదొక అదృష్టంగా భావిస్తారట. ప్రతి సంవత్సరం క్రిస్మస్ నెలలో 50 నుండి 60 ఏళ్ళు అందమైన బూస్ ట్రీస్ పొడవు 20 అడుగుల వరకు ఉంటుందట. ప్రతి ఏటా లండన్ దేశానికి గత 60 సంవత్సరాలుగా క్రిస్మస్ ట్రీని ఈ నార్వే దేశం నుండే ఎక్స్పోర్ట్ చేయబడుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుండే ఈ ఆనవాయితీ జరుగుతూ వస్తుంది. ఈ దేశంలో ఉన్న మరొక విచిత్రమైన విషయం ఏంటంటే రొనాల్డ్ అమ్లస్ అనే నార్వేకి చెందిన ఆర్మీ అధికారి ఈ పెంగ్విన్స్ అంటే చాలా ఇష్టమట. ఆయనే ఈ దేశానికి నార్త్ పోల్ని మొదటిసారిగా కనుగొన్నారట. ఆయన వద్ద ఉన్న ఒక కింగ్ పెంగ్విన్ని స్కాట్లాండ్లోని ఎంబ్రువో జూకి డొనేట్ చేశారట. ఆ జూ కేవలం పెంగ్విన్స్కి మాత్రమేనట. ఆయన వద్ద ఉన్న పెంగ్విన్ని నెల్సన్ కెలవ అనే ఒక అఫిషియల్ ర్యాంకునిచ్చి ఆ జూకి కింగ్లో ప్రకటించారట. ప్రపంచంలోనే మొట్టమొదటి కింగ్ పెంగ్విన్గా ఈ పెంగ్విన్కి పేరు పొందింది. ఈ నార్వే దేశానికి నేషనల్ సింబల్ అయాన్. నార్వే ఫ్లాగ్ ఎర్రగా ఉండి అవుట్లైన్ వైట్తో బ్లూ క్రాస్ లైన్స్ ని కలిగి ఉంటుంది. ఈ జెండా రంగుల్లో ఎరుపు రంగు డెన్మార్క్ కి సంకేతంగా ఉంటే బ్లూ స్వీడన్ కి సంకేతంగా ఉంటుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చీసలైజర్ ని 1925లో నార్వేలోనే కనుగొన్నారు. ఈ నార్వే దేశంలోని లార్డెల్ టన్నెల్ అని పిలువబడే రోడ్డు టన్నెల్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్గా పేరు పొందింది. దీని పొడవు 15 మైళ్ళ వరకు ఉంటుంది. అంటే సుమారుగా 24.5 కిలోమీటర్లు అన్నమాట. ఈ నార్వే దేశంలో ఆల్కహాల్ని కొనాలంటే విన్మాటా ప్లాలెట్ అనే స్టోర్లోనే కొనాలట. ఇవి ప్రతి సిటీకి 2 స్టోర్స్ మాత్రమే ఉన్నాయట. ఈ నార్వే దేశంలో మీరు కానీ ఒక టీవీ కొనాలంటే దానికి మీరు ప్రతి సంవత్సరం యాన్యువల్ లైసెన్స్ ఫీజు కింద $480 కట్టాలట. ప్రపంచంలోనే ఈ నార్వే దేశం సాల్మన్ ఫిష్ యొక్క లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా ఉంది. గ్రాండ్ షో ఫ్యూజన్ పిజ్జా అనేది ఈ నార్వే దేశానికి అన్అఫిషియల్ నేషనల్ డిష్. ఈ నార్వే దేశంలోని ఈ ప్రోండర్ నగరం ప్రపంచంలోని మొట్టమొదటి వైర్లెస్ సిటీగా పేరు పొందింది. నార్వేగోష్ అనే ఫేమస్ చాక్లెట్స్ ఎక్కువగా ఈ నార్వే దేశంలోనే తయారవుతాయట. 1990లో ట్రోన్లేమ్ పేరుతో పర్మనెంట్ రీసెర్చ్ స్టేషన్ అంటార్కిటాలో నెలకొల్పింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, మీకు తెలియని నార్వే దేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.